వార్త మనం చూస్తే ఇది ఒక తాగుబోతు భర్త ఎవరైతే ఉన్నారో తనని గవర్నమెంట్ టీచర్‌గా మార్చేసిందంట భార్య. నిజంగా ఇది మనం చూస్తే ఈ టైటిలే మనకు అర్థమైపోతుంది. ఇతను ఆటో డ్రైవర్‌గా ఏదో తాగుతూ ఏదో చేసుకుంటూ ఉన్న వ్యక్తిని, ఒక కామన్ వ్యక్తిని కూడా నిజంగా ఆమె ఒక గవర్నమెంట్ టీచర్‌గా తీసుకెళ్ళింది అంటే ఆ కథ ఏంటో కూడా మనం చూద్దాం. ఇటువంటి వారికి హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా కొంతమంది చెప్తూ ఉంటారు పెళ్ళయిన తర్వాత భార్యలు భర్తలు మారుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా వినేటట్టుగా మార్చుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ మహిళ అయితే మార్చుకునింది. ఇది మనం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇతను క్యారెక్టర్ ఒకప్పట్లో తాగుబోతు భర్తగా ఇతని క్యారెక్టర్ అనుకోవచ్చు. ఆ తర్వాత గవర్నమెంట్ టీచర్‌గా కూడా మార్చినటువంటి భార్య అంటే ఇంకా ఈ భార్య ఇతన్ని గవర్నమెంట్ టీచర్‌గా మార్చేసిందంటే హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు పాప, బాబు. ఇటువంటివి కొంత అరుదుగా మనం వింటూ ఉంటాం. వార్తల్లో వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి కనుక మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ఉన్నత చదువులు చదవాలని, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని మనలో చాలామంది అయితే అనుకుంటూ ఉంటాం. చాలామంది కోరికలు కూడా కోరుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే హ్యాపీగా నెల నెల జీతం వస్తూ ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ ఉండవు అనేసి కూడా చాలామంది అయితే కలలు కంటూ ఉంటారు. అదేవిధంగా ఉన్నత విద్యలు చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటాం. వారి కళలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు అయితే మనం చేస్తూ ఉంటాం. రాత్రి పగలు చదువుతూనే ఉంటారు. కొంతమంది విద్యార్థి యువత కష్టపడి చదువుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని, సాధించాలని కూడా చాలామంది అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. తపనతో ఎంతోమంది ఉంటారు. ఇటువంటి క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మార్కులోనే కొంతమంది ఒక మార్కు, అర మార్కులో కూడా వాళ్ళ ఉద్యోగాలకు దూరం అయిపోతూ ఉంటారు, కోల్పోతూ ఉంటారు. ఈ సమయాల్లో వారు పడేటువంటి ఆవేదన ఏదైతే ఉందో అది కేవలం వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇటువంటి కఠినమైనటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో అవి చూసిన వారు చాలామంది ఉంటారు. జాబులు టెట్ రాస్తూ ఉంటారు, డిఎస్సి రాస్తూ ఉంటారు, రకరకాలు పనులు. కొంతమంది పోలీసులు ట్రైనింగ్ దానికి సంబంధించి ఎగ్జామ్స్ ఇట్లా అసలు నిరుద్యోగ యువత రకరకాల వాళ్ళకి నచ్చినటువంటి రంగాల్లో వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇలా మార్కు, అర మార్కులో వాళ్ళ యొక్క ఇది తప్పిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆ ప్రాణాలు కూడా తీసేసుకుంటారు. అవన్నీ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే పోతే ఈ ఎగ్జామ్ పోతే ఇంకొక ఎగ్జామ్ రాయొచ్చు. ఇది కాకపోతే ఏదో ఒక పని, మనకు వచ్చిన పని, మనకు నచ్చిన పని మనం అనుకుంటాం ఏదో కావాలని. అది కానప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఇంకొక పని చేసుకోవాలి. కానీ ఇటువంటివి ప్రాణత్యాగాలు, అట్లాంటి ఆత్మహత్యలు అవి చేసుకోకూడదు. సరే, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకు మన మన వలన కాలేదు అనుకుంటే ఆ ప్రయత్నాలు ఆపివేస్తూ ఉంటాం. జనరల్గా జరిగేదే. మరి కొందరైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లోన్ అవుతూ ఉంటారు. వ్యసనాలకు కూడా బానిస అయిపోతూ ఉంటారు చాలామంది. ఓకే, నేను ప్రయత్నం చేశాను, నాకు రాలేదు, నేను మంచి మంచి ర్యాంక్ వచ్చింది, లేదా నేను ఓసీ కాబట్టి నాకు రాలేదు. ఇట్లా రకరకాలు ఎంత టాలెంట్ ఉన్నా కానీ నేనేమంటా అంటే కొన్ని విద్యకు సంబంధించి ఎప్పుడు కూడా రిజర్వేషన్లు పెట్టకూడదు. అందరినీ ఒకటే చోట ఒక 80+ 90+ ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళే ఆ పోస్ట్‌కి అర్హులు అనేటట్టు పెడితే బాగుంటుంది. దాని మీద చాలా ఉంటాయి దాని లోపలికి వెళ్తే. కాబట్టి అటువంటి కొంతమంది నా వల్ల కాలేదని ఆపేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది ఎక్కువగా వెళ్ళిపోయేటువంటి ఇప్పుడు అవకాశం. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి యువత ఎక్కువగా ఉన్నారు. యువతే కాదు, చాలామంది ఉన్నారు, లోన్ అవుతూ ఉంటారు. వ్యసనాలకు కూడా ఇది ఆ డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది వ్యసనాలకి వెళ్తూ ఉంటారు. ఇదే పెద్ద సమస్య అయితే దానికి తగ్గట్టు ఇంకా దానికి డబల్ అయినటువంటి సమస్య ఇటువంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి రియల్ లైఫ్ స్టోరీ ఒక వ్యక్తి కూడా ఈ కోవకు చెందినటువంటి వ్యక్తే. ముందే ఫోటో చూసాం. ఇవన్నీ కూడా ప్రాబ్లంలన్నీ ఫేస్ చేసినటువంటి వ్యక్తి గురించే ఇప్పుడు మనం ముందైతే ఏదైతే చూసాం. అతనికి సంబంధించి ఉద్యోగం రావట్లేదనే బాధతో ఆవిడకు బానిస అయిపోయాడు. కానీ అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమె అయితే నిజంగా మాత్రం ప్రభుత్వ ఉద్యోగం చేసేలా చేసింది. కాబట్టి ఏం చేసిందో చూద్దాం. ఇది నల్గొండకు చెందినటువంటి వార్త. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే
తనను ఎంతో ఉన్నత విద్యను చదివాడు, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎన్నో కలలు అయితే కంటూనే ఉన్నాడు, దానికోసం ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉండేవాడు. కానీ అతనికి ప్రభుత్వ ఉద్యోగం పరీక్ష రాసి ప్రతిసారి 1.5 మార్కులతో ఉద్యోగాన్ని అయితే కోల్పోతూ వచ్చాడు. 1.5 మార్కులతో ప్రతిసారి జాబ్ అయితే మిస్ అయిపోయేది. అతను ఒకవైపు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తూనే ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా దానికి సంబంధించి ప్రిపేర్ చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఒకానొక సమయంలో ఇంత చదివి ఏంటి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అతనికి బాగా కృంగు తీసేసేది, ఏంటి అరమార్కు ప్రతిసారి ఇలా పోతున్నాయని కృంగిపోయాడట. దీనికి అతను డిప్రెషన్లో కూడా లోనైపోతూ ఉన్నాడు, తాగుడికి కూడా బానిస అయిపోయాడు. అటు కన్న తల్లిదండ్రులు కావచ్చు, అలాగే అతనికి నచ్చ చెప్పుకోలేకపోయాడు తల్లిదండ్రులకు కూడా. దీంతో అతనికి ముందు ఏమీ తోచలేకపోయింది. అతని ముందు అంటే తల్లిదండ్రులు అడిగినప్పుడు కూడా అతని దగ్గర సమాధానం 6 మార్కులో పోయేటప్పుడు అతను ఏం చెప్పుకోలేదు. దీనికి ఊర్లో వారంతా అంత చదువుకొని తాగుబోతయ్యాడు అనేసి కూడా గ్రామస్తులు అయితే కూడా అనేవారట. అతన్ని ద్వేషించుకునేవాళ్ళు, దూషించేవాళ్ళట. కానీ అతని మరదలు మాత్రం ఎవరైతే ఉన్నారో అందుకు అందరూ ఆశ్చర్యపోయేలా అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది నిజంగా అతనిలో టాలెంట్ గమనించింది. ఊర్లో వాళ్ళందరూ ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ అతని మరదలు మాత్రం అతన్ని ఆశ్చర్యగులగా పెళ్ళి అయితే చేసుకుంది. ఎందుకంటే అతను తాగిపోతూ అయిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఊర్లో వాళ్ళంతా కూడా ఇంత చదువుకొని నువ్వు తాగిపోతే అయిపోయాడు ఎవరని చాలామంది అతన్ని అయితే విమర్శించారు. కానీ ఎన్ని జరిగినా ఎంతమంది ఏమన్నా కానీ అటువంటి సందర్భాల్లో చుట్టాలు కావచ్చు, చుట్టూ ఉన్న వారంతా కూడా ఆమె భర్తను హేళన చేస్తూనే సరే అందరూ కూడా ఏంటి వాడంటే ఇంత చదివి అంటే అతను కనిపించినప్పుడు ఇంత చదువుకున్నాడు అనేసి తాగిపోతే అయిపోయాడని అతన్ని హేళన చేసేవాళ్ళు, తాగిపోతాడు అనేసి. అది దానికి పెద్ద బ్రాండ్ పెరిగింది. ఏంటంటే తన సొంత డబ్బులతో తను ఒక తాగిపోతని డబ్బులు పెట్టి అతను అగౌరవంగా చేసుకునేటువంటి పరిస్థితి. అంటే డబ్బులు పెట్టి అవమానాన్ని కొని తెచ్చుకున్నాడు ఆ తాగుబోతుగా తాగుబోతు అయిన తర్వాత ఆమె భర్తను హేళన చేసినా సరే ఆమె ఏమి పట్టించుకోలేదు. ఇవన్నిటి పట్టించుకోకుండా ఆమె తన ప్రేమతో తన భర్తను దారిలోకి తెచ్చుకుంది. అతనికి ఒక ఆటో కొనిచ్చింది, ఆటో నడుపుకునేలా చేసింది. మెల్లగా అతనిని మద్యం అలవాటుకు దూరంగా మానేసేలా చేసింది. వారిద్దరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగిపోతుందని అనుకునేసరికి MSc BEd చదువుకున్న తన భర్త ఆటో నడుపుకోవడం ఏంటనేసి కూడా మళ్ళీ ఆలోచన వచ్చింది. ఏంది ఇంత చదివి ఆటో నడుపుకోవడానికి ఆమె మళ్ళీ తన భర్త పైన దృష్టి పెట్టి చదువు వైపు మళ్ళీ విధంగా కూడా ప్రయత్నాలు చేసింది. అందుకోసం తన భర్త ఆటోని అమ్మేసి తాను ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యి ఆమె భర్త చదువుకునేందుకు పూర్తి స్వేచ్ఛను అయితే ఇచ్చింది. చదువుకో ఆటో వద్దనేసి అమ్మేసింది. ఆటో అమ్మేసి నువ్వు ఇప్పుడు చదువుకో అని చెప్పేసి ఇచ్చేసింది. మనం చూడండి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాను ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యాడు, అలాగే ఆమె భర్త చదువుకునేందుకు పూర్తి స్వేచ్ఛ. నీకు ఏమొద్దు, స్కూల్కి వెళ్ళావా చెప్పుకున్నావు, వచ్చావంటే నీ టార్గెట్ పూర్తిగా చదువు, నువ్వు ఎందుకు 1 మార్కులో పోతుంది, ఇదే చివరి అవకాశం అని భావించిన అతను కష్టపడి చదివినాడు. సరిగ్గా అదే సమయంలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశం ఉండడంతో అతన్ని కష్టానికి ప్రతిఫలం అయితే ఇక్కడ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం అతన్ని వరించింది. ఎంతో మంది అతన్ని నమ్మకుండా దూషించిన వారైనా సరే కష్టపడి భార్య ప్రయత్నం మాత్రం అతను చేయి విడవకుండా తన భార్య తనను చేయి విడవకుండా అలాగే భార్య చెప్పినట్టుగా తనను అతన్ని మార్చుకొని అతనికి అండగా నిలబడి అతని కళనైతే సాకారం అయ్యేలాగా చేసింది ఆ భార్య.
నిజంగా ఇది హ్యాట్సాప్ అని చెప్పుకోవాలి. ఈ విషయం పైన మీరు కూడా నిజంగా ఇటువంటి మహిళ పైన మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి. చూడండి, ఇటువంటివి నిజంగా మనకు చాలా అరుదుగా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఈ మహిళ హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా. తన్ని అంత చదువుకొని తాగుబోతని పేరు తెచ్చుకొని తనకు తాను డిప్రెషన్ అయిపోతే తనను ఎవరూ నమ్మలేని స్థితిలో తన మరదలుగా తనను పెళ్లి చేసుకొని తనకు చేయితోడు వాదోడు చేదోడుగా ఉంటూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం తనను తనుగా మార్చుకొని ఒక ప్రైవేటు ఉద్యోగం ఫస్ట్ ఆటో కొనిచ్చి ఆటో ఏంటి ఎంత చదువుకొని ఆటో డ్రైవర్గా ఏంటని చెప్పి తనకి మళ్ళీ చదువుకొని ఒక టీచర్గా జాయిన్ చేపి ఆటో అమ్మి ఇచ్చేసి ప్రైవేటు స్కూల్లో టీచర్కి జాయిన్ చేపిస్తే అక్కడ చదువుకుంటూ ఈసారి ఎలా నీకు ఒక మార్కు ఎందుకు పోతుందని కష్టపడి చదివించి చివరికి అతనికి పూర్తి స్వాతంత్రం కల్పించి నీది చదివే ఉద్యోగం, నీ ముందు గోల్ ఏంటి, ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం, ఇంక ఏది నీ ముందు గోల్ లేదు అనే పట్టుదలకి దానికి ఎలాగైనా సరే నువ్వు సాధిస్తావనే నమ్మకాన్ని అతను కల్పించి అతని మీద భరోసా ఉంచిన తన మరదలు, తన భారీగా ఉన్నటువంటి ఆ మహిళ చివరికి అతన్ని ఒక మంచి కిరీటాన్ని అయితే తనకి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. హ్యాట్సాప్ చెప్పుకోవాలి. ఇటువంటి కథలు చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇటువంటి వారికి కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి మనం అందరం. మరొక కథ కనుక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే ఇక్కడ